నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కాశీ మజిలీ కథలు సో సిరీస్ లో ఉన్నాం కదా మనం. ఎక్కడి దాకా వచ్చిందని అడుగుతారు కదా నన్ను. నీకు గుర్తుందో లేదో తెలియాలి కదా నాకు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే మళ్ళీ రోజు మీది స్టోరీ అయిపోయినాక నాకు ఇంట్లో ఉంటుంది కదా. అదే కళావతి భర్తని పొడిచేసింది. ఆయన శ్రీకృష్ణదేవరాయలు అనుకొని ఒక ప్రతిమని పెడితే ఆ ప్రతిమని పొడిచింది ఆవిడ. ఆ తర్వాత ప్రతిమను పొడిచేసరికి ఆ ప్రతిమ లోపల ఎర్ర రంగు నింపారు. అట్లా మొహం మీద పడింది. మొహం మీద పడేసరికి అలా అటు ఇటు చూడలేదు. ఇప్పుడు మన మొహం మీద ఏమైనా పడితే ఏం చేస్తాం మనం? చేతులను వదిలేసి 2 చేతులు మొహం మీదకి వెళ్ళిపోతాయి మొదట. ఎవరికైనా అంతే. తుడుచుకునే ప్రయత్నం, ఈవిడ మొహం తుడుచుకునే ప్రయత్నం చేస్తుండేసరికి అలా మూల ఒక కందకం లాంటి తవ్వి దాక్కున్నారు కదా. రాజు మంత్రి ఇద్దరు ఉన్నారు. అవును. రాయల వారు తిమ్మరసుల వారు ఇద్దరు బయటకు వచ్చారు. హడిలిపోయింది అమ్మాయి వాళ్ళని చూసేసరికి. హడిలిపోయింది. అక్కడి నుంచి రాజుగారు ఏం చేశాడు, ఆ చురిక లాక్కొని ఈవిని పొడిచేయబోయాడు. దుర్మార్గురాల, పెళ్లి చేసుకుంటే నువ్వు చేయాల్సింది ఇదా? భర్తని పొడి చంపేసేంత క్రూరత్వమా నీకు? దీనికోసమైనా 2 ఏళ్ల నుంచి వచ్చి నన్ను తీసుకెళ్ళు అని అడిగేవు అన్నాడు. అనేసరికల్లా ఆవిడేమంది, నన్ను క్షమించండి, అసలు ఈ పరిస్థితికి కారణం మీరు కాదు, మీరే కదా ఈ పరిస్థితికి. నాకు ఒక నియమం ఉంది, నేను కవి పండితుల్ని మాత్రమే చూస్తా, బ్రాహ్మణుల్ని మాత్రమే చూస్తానంటే మీరు పండితుడు కాదు, బ్రాహ్మడు కాదు. నా సముఖంలోకి వచ్చింది ఎవరు? నేను మిమ్మల్ని రమ్మనలేదు. క్షత్రియుని పెళ్లి చేసుకోవాలన్నది నా నియమం. నా నియమభంగం ఎవరి వల్ల అయింది? మీ వల్లే నియమభంగం అయింది. ప్రపంచమంతా ప్రసిద్ధికి ఎక్కేలా చేశారు నేను మీ భార్యనని. ఈ 2 ఏళ్లలో నాకు కక్షగా ఉండదా? రాచపడుచుని నా పగ తీర్చుకోవాలని ఉండటం సహజమైంది కాదా? నేనేదో పాఠక జనంలాగా ఏదైతే అదైందని ఎందుకు సర్దుకుంటాను? ఒక రాజ్యానికి రాజకుమార్తెని, క్షత్రియ కన్యని. నన్ను ఈ దశకి రెచ్చగొట్టింది మీరే కదా అనేసరికల్లా తిమ్మరసు ఆయనకు అర్థమైంది. నిజమే, నిజం. అమ్మాయి ఇప్పుడు క్షణికమైన ఉద్రేకం ఎవరికైనా ఉంటుంది. మంటగా ఉంది ఆవిడికి. అమ్మాయి వచ్చాక కూడా 2 నెలల పాటు బయటే పెట్టారు, మొహం కూడా చూపించకుండా. పగ తీర్చేసుకోవాలని అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మాయితో మాట్లాడి చేస్తుంటే మెత్తబడిపోయేదేమో, అలా చేయలేదు. అవును అనేసి అక్కడి నుంచి ఏం చేసింది, కాళ్ళు పట్టుకుని దుఃఖించింది. ఆయన కొంచెం రాయల వారిని కాస్త స్వాంతం పరిచాడు. ఆగు తొందరపడకు, ఆవిడ పూర్తి వెర్షన్ విన్నాను. ఇప్పుడు వాళ్ళు చంపేద్దామని ఎంత ఇదిగా ఉందో, ఎంత కోరికగా ఉందో. భర్తను సేవించుకోవాలని నాకు కూడా ఉంటుంది. ఒక కన్నెపడుచు పెళ్ళయింది, వివాహం అయింది, వివాహితగా ఉండి ఓ రాజ్యానికి రాణినయ్యి, ఓ భర్తకి భార్యగా ఉండి, ఓ సంతానానికి తల్లి అయ్యి రాజమాతను అవ్వాలని నాకు మాత్రం ఉండదు. స్త్రీ సహజమైన వాంఛలు నాకు ఉంటాయి కదా. నా నియమభంగం చేసింది మీరు. పగ తీర్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి తీర్చుకునే ప్రయత్నం చేశాను. మీరు నన్ను ఇంకో రకంగా లాలించుంటే నేను అలాగే ఉండేదాన్ని అనేసరికి ఇక తిమ్మరసు, అమ్మాయి క్యారెక్టర్లో ఇదేం లేదు రాజా, ఆవిడ పాయింట్, ఆవిడ వెర్షన్ వరకు ఆవిడ కరెక్టే, క్షమించు అని చెప్పి రాయల వారి ఇంటికి భార్యది చేతులు కలిపి మీరు ఇద్దరు సంతోషంగా ఉండండి, ఈ పగ ప్రతీకారం మర్చిపోండి అని ఒకళ్ళనొకళ్ళకి మొత్తానికి సర్ది చెప్పారు. ఆ తర్వాత ఈవిడ కళావతి గారు రాజుగారి భార్యగా చెలామణి అయింది. తర్వాత కాలంలో సెటిల్ అయిపోయింది. ఆవిడే రాణి, ఆవిడే మొదటి భార్య. శ్రీకృష్ణ అడ్జస్ట్ అయిపోయింది, పగ తీర్చుకుంది. ఇప్పుడు ఈ కథ మనకి హిస్టరీలో ఉన్నదేనా అని మాత్రం మీరు అడగద్దమ్మా నన్ను, ఎందుకంటే ఇది కాశీ మజిలీలో ఉంది. రాయల గారి వారి భార్యల పేరు తిరుమలదేవి, చిన్నాదేవి అని 2 పేర్లు వింటుంటాం మనం చాలా సినిమాల్లో కూడా అలాంటివే చూసాం. ఈవిడ పేరు కళావతి కదా అని మీరు అడగచ్చు. ఈవిడ పేరే తిరుమలదేవిగా మార్చుకున్నారేమో మనకు తెలియదు. కాశీ మజిలీలో మీకు దొరికిన కథ ఇది అయితే, ఇది అందులో ఉంది. ఇది అక్కడి నుంచి ఏం చేశారు రాయల వారు, ఈ ప్రతిమ ఈ మధ్యలో గుండెల దగ్గర పొడిచేసి కంతపడిపోయి రక్తంలాగా వచ్చేసింది కదా, ఆ ప్రతిమని ఎవరైతే ఈ ప్రతిమని తయారు చేశాడో ఆ కళాదుడికే ఇచ్చి ఆ ప్రతిమని రిపేర్ చేయమంటే అతను ఏం చేశాడు, ఆ చిల్లుబడిన చోట చక్కగా మళ్ళీ పుచ్చేసి యథాతథంగా ప్రతిమని తయారు చేశాడు. రాయల వారు మళ్ళీ రిపేర్ చేయబడిన ఆ ప్రతిమని చూసి ఒక చోట ప్రతిష్ఠించి చక్కగా నిత్యం ఉత్సవాలు అవి జరుపుతూ ఉండండి. నన్నే అంటే నా ప్రతిమగా, రాజుగారి ప్రతిమకి చేసే ఉత్సవాలు ఎలాగుంటాయో, రోజు గంధం రాస్తారు, దండలు వేస్తారు, ఓసారి అని ఏదైనా కొత్త విషయం తెలితే రాజుకు నివేదిస్తారు. అలా చేయడానికి కొన్ని అగ్రహారాలని ఈ కళాదుడికి ఇచ్చాడట. నువ్వు వెళ్ళి చూసిన విగ్రహం అది. ఓకే, రాయల వారి కోసం లాగానే ఉన్న విగ్రహాన్ని తయారు చేయించింది తిమ్మరసుల వారి అయినా ఆయన స్నేహితుడైన కళాదుడి దగ్గర ఆ విగ్రహం ఉంది. అదొక హాల్ లాంటి దాంట్లో ప్రతిష్ఠ చేయబడి ఉంది. మనం ఆ ఊళ్ళో ఉన్నాం కాబట్టి నువ్వు ఆ విగ్రహాన్ని చూసావు అని చెప్పాడు.
చెప్పేసరికి సంతోషించాడు గోపుడు. అబ్బాబ్బా ఎంత మంచి కథ చెప్పారు, సరే వెళ్దాం పదండి అన్నాడు. తర్వాత మజిలీకి చేరారు. అయితే తర్వాత మజిలీలో పొలాల్లో వీడు ఒక పెద్ద పుర్రెని చూసేట. ఎవరు గోపుడు అండి? గోపుడు పుర్రె పెద్దది, చాలా పెద్దది. మామూలుగా మనుషుల పుర్రె ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది కదా. ఎంత ఉంది? ఇంత పుర్రె ఉంది, కానీ చర్మం మాంసం ఏమీ లేవు. దాని తాలూకు మిగిలిన కళేబరపు అవశేషాలు ఏం లేవు, పుర్రె మాత్రమే ఉంది. ఆ పుర్రెని చూడంగానే ఇతను ఏం చేశాడు, మళ్ళీ వచ్చాడు గురువుగారి దగ్గరికి. అక్కడ ఒక పెద్ద పుర్రె ఉందండి, దాని సంగతి చెప్పండి ఏమిటో. అంత పుర్రె, అతిమానుషమైన పుర్రె కదా, మామూలు మనుషులకి అంత ఎలా ఉంటుంది, జంతువు పుర్రె కాదు, మానవ పుర్రెలే కనపడుతోంది అనేసరికి ఆయన ఏం చేశాడు, సరే కథ చెప్పుకుందాం, ముందు సాపాటు చేసేసి భోజనాలు అయినాక చెప్పుకుందామని ఇదంతా భోజనం అయ్యాక ఆ మణిని దగ్గర పెట్టుకుని చూసి ఏం చెప్పాడంటే, ఈ దేశం ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నామో ఇది వరకు ఆ రాజ్యానికి శత్రుంజయుడని ఒక రాజుగారు ఉండేవాడు. శత్రుంజయుడికి 7 భార్యలు. అయితే ఆయనకి సంతానం కలగలేదుట, సంతానం లేదు. అయితే ఒక ఋషి, ఒక ఆయన ఏదో తపస్సు చేసి తన తపఫలంగా దొరికిన ఒక మామిడి పండుని రాజుగారికి ఇచ్చేట. ఇచ్చి నీ భార్యలకు ఇవ్వు, భార్యలో ఎవరికైనా ఇవ్వు, సంతానం కలుగుతుంది అని. ఆయనకి 7 భార్యలు ప్రీతిగానే ఉండేది. ఏం చేశాడు, 7 ముక్కలు కోసి 7 ఇచ్చాడు. ఈ 7 అమ్మాయిలు గర్భవతులయ్యారు. రాజుగారి భార్యలు. ఆ సమయంలో ఒకసారి ఈయన ఒక వేటకి వెళ్ళాడు, ఈ శత్రుంజయుడు. వెళ్తే ఎక్కడో అడవిలోకి వెళ్తే ఒక పెద్ద తోట కనపడిందట అడవిలో. ఆయన దారి తప్పిపోయి ఆ తోటలోకి వెళ్ళిపోయాడు అనమాట. వీళ్ళంతా సైనికులు, వాళ్ళు రాజుగారి వేట అంటే ఒకడే వెళ్ళక చూడు, వాళ్ళంత మంది వెళ్తారు, మార్బలం చాలా ఉంటారు కదా, వాళ్ళంత మంది మార్బలం ఉంటుంది, ఎవరు లేరు ఇక్కడ. ఇతను ఏం చేశాడంటే దారి తప్పిపోయి ఒక్కడే అయిపోయాడు. అయిపోయి ఈ అడవిలో ఉన్న ఒక తోట లాంటి దాంట్లోకి వెళ్ళిపోయాడు. చాలా అందమైన తోట, ఒక మధ్యలో ఒక మందిరం లాంటిది, అంటే ఒక మండపం లాంటిది ఉంది, భలే అందంగా ఉంది. అక్కడ ఒక అందమైన అమ్మాయి పడుకుని నిద్రపోతుంది. ఎంత బాగుందో. ఈయన ఆశ్చర్యపోయాడు, ఇంత సౌందర్యవతి ఏమిటి, ఈ అడవి ఏమిటి, ఈ అడవిలో తోట ఏమిటి, ఇంత మండపం ఉండటం ఏమిటి, ఏదో చెట్టు కింద పడుకుని నిద్రపోవడం అయితే పోనీ ఎవరో దారే పోయేవాళ్ళు అనుకోవచ్చు, ఎంత అలంకరించి బ్రహ్మాండంగా ఉంది. సరే ఆ అమ్మాయిని చూసేసరికి, నువ్వు మగవాడివి, నేను నీతో మాట్లాడినది అమ్మాయి, నాకు మగవాళ్ళంటే ఇష్టం ఉండదు, మరి నేను ఒక గురువు గారిని ఆశ్రయించి చదువుకున్నాను, నేను ముందు నుంచి పురుషద్వేషిని, నాకు అసలు మగవాళ్ళ మీద నమ్మకం లేదు. అయితే ఆయన మా తండ్రి కూడా నా పురుషద్వేషాన్ని ఒప్పుకున్నాడు. సరే మా గురువుగారు ఏమన్నారంటే, అమ్మాయికి వివాహేచ్ఛ లేకపోతే హాయిగా ఇలాగే ఉండనిమన్నాడు. అందుకని మా గురువుగారు తన మంత్రశక్తితో ఈ తోటను సృష్టించి ఇచ్చాడు. నేను ఇంక ఈ మగవాళ్ళు వీళ్ళు వాళ్ళ మధ్య నేను ఉండను, అందరు వివాహం చేసుకోమంటున్నారని నేను ఎప్పుడు వచ్చి ఈ తోటలో ఒక్కదాన్నే ఏకాంతంగా ఉంటూ ఉంటానని చెప్పి. రాజుకి ఆ అమ్మాయి మీద విపరీతమైన వ్యామోహం కలిగింది. సరే అమ్మాయికి ఏం చెప్పాడంటే, నేను అందరిలాంటి వాడిని గాను, నేను ఇది ఏదో చెప్పుకున్నాడు. కాసేపు అయ్యాక అమ్మాయి కూడా ఈయన వల్ల పడ్డట్టుగా అయిపోయి, అంటే ఏమైంది, మెస్మరైజ్ అయ్యింది అనమాట. సరే రాజుని, నువ్వు చాలా సాత్వికుడుగా ఉన్నావు, నువ్వు ఎంతో మంచివాడిగా ఉన్నావు, ఇంకొకటి మగవాడైతే ఈ పాటికి ఎంతో అడ్వాంటేజ్ తీసుకునేవాడు, నువ్వు అలా దుష్ప్రవర్తన లేదు, నువ్వు బంగారు కొండవంది అనేసరికి సరే అయితే నన్ను పెళ్లి చేసుకోమన్నాడు. దుష్ప్రవర్తన లేని మగవాళ్ళ కోసం వెతికి వేసారిపోయిన ఆ అమ్మాయి ఈయన చాలా సత్ప్రవర్తన గలవాడని ఆల్రెడీ 7 పెళ్ళాలు కడుపుతో ఉన్న భార్యామణులు ఉన్నవాడిని పెళ్లి చేసుకుంది. 8వ ఆవిడిగా ఆవిడ్ని తీసుకొచ్చాడు ఇంటికి. తీసుకొస్తే రాణిగారులు అందరూ, మనం 7 ఉన్నాం, 7తో పాటు ఇంకోటి 8, 7 1 అనుకుని ఊడుకున్నారు. 6 1 కాకుండా 7 1 అనమాట. ఊరుకునేసరికల్లా ఏమైంది, ఈ వచ్చిన అందగత్తె నిజానికి అందగత్తె కాదు, అదొక బ్రహ్మరాక్షసి. ఇట్లా ఏదైనా రాజాశ్రయం పొంది హాయిగా మాంసభక్షణకి అవకాశం ఉంటుందని ఇక్కడ చేరింది. సరే రాణిగారు అనేసరికి ఆవిడకు అంతఃపురం, కొంతమంది చేలికత్తెలు, కొంత పరివారం, గందరగోళంగా బోళ్ళని రకాల పిండి వంటలు, బోళ్ళంత ఆహారం, ఏ పండు కోరితే కోరిన పండు, కోరిన తిండి, దాని పంటి కింద కూడా వచ్చేది కాదు. మరి రాక్షసి కదా, రాక్షసి. దానికి ఏమో మనం బాగా మాంసాహారం కావాలి. మామూలు కోళ్ళు, జనాలు సాధారణ ప్రజలు తినే మాంసాహారం దానికి పనికిరాదు, పచ్చి మాంసం వండేది తిందది. అక్కడి నుంచి ఏం చేసేది, రాత్రిపూట వెళ్ళి ఏం చేసేది, అశ్వశాలలోంచి ఓ అశ్వాన్ని విరుచు తినేసి తింటంగా. తెల్లారేసరికి గుర్రం కనపడదు, వెతుక్కునేవాళ్ళు. గుర్రాలైనవి, ఒంటెలు, ఏనుగులు అలా తినేస్తుంది. ఏదో జరుగుతుందని రాజుకు తెలిసింది, వెతుక్కున్నారు, చూశారు, బ్రహ్మరాక్షసి ఎవరో తినేస్తుంది అనుకున్నారు. ఈ రాణులు బాగా 9వ నెల వచ్చేసింది వీళ్ళందరికీ. ఒకసారి ఏం చేసిందంటే, ఈవిడ ఒక పట్టపు టేనుగుని సంహరించి చంపేసి దాని మాంసాన్ని
ఈ 7 రాణుల మందిరాల్లోనూ దాచేందుకు నీ పంపించింది. రాజుగారికి ఏం చెప్పిందంటే, నేను మీ రాణి, నీ పెద్దరాణి ఏనుగుని తింటుండగా చూశానని చెప్పింది. చీచి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదన్నాడు. నేను స్వయంగా చూశాను, నేను అబద్ధం ఆడతానా అని రాజుగారిని చేసింది. రాజుగారు ఏమనుకున్నాడంటే, సరే టెస్ట్ అది చూస్తే సరిపోతుంది కదా. అక్కడి నుంచి అంతఃపురాల్లో సెర్చింగ్ చేశారు. చేసేసరికల్లా పెద్దరాణి మా అంతఃపురంలో ఉంది. వరుసగా 7 రాణుల మందిరాల్లోనూ ఏనుగు మాంసం దొరికింది. దొరికేసరికల్లా వీళ్ళు రాక్షసులు, వీళ్ళే ఇన్ని నెలలుగా 8 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ ఎన్నిటిని తినేశారో, ఎంతమందిని తినేశారో, కాబట్టి వీళ్ళని అడవిలో వదిలిపెట్టేసి అని చెప్పింది. గుడ్లు పీకేసి కళ్ళు తీసేసి 7 రాణులకి కళ్ళు తీసేసి, గుడ్డి వాళ్ళని గర్భిణులు కాబట్టి చంపకూడదు, ఓకే, అడవిలో వదిలిపెట్టేయమంది. ఈయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే పట్టపటేనుగుని విరుచుకు తిన్నవాళ్ళు రేపొద్దున తన్ని విరుచుకు తినరు, తన్నైనా విరుచుకు తింటారు. ఇది ఆలోచించి రాజుగారు ఏం చేశాడు, 7 రాణుల్ని నిర్దాక్షిణ్యంగా పంపించేశాడు బయటికి. సాక్ష్యం దొరికింది, అలాంటి దొరికింది. ఆయన మాత్రం ఏం చేస్తాడు? సరే ఏం చేశారు, 7 కళ్ళు తీసేశారు. 7 కళ్ళని 7 రళ్ళు 14 కళ్ళని ఒక పెట్టెలో పెట్టి గుర్తుకి రాణి గారికి చూపించారు, చిన్న రాణి గారికి. ఈవిడ దాచుకుంది వస్తువు. ఆ బాక్సు ఏం చేస్తుందో ఎవరూ అడగలేదు, ఆవిడ దగ్గరే ఉండిపోయింది. సరే ఈ అడవిలో పడిపోయిన 7 సడన్గా కళ్ళు పోతే మతి మర్మం ఏమి తెలీదు. పుట్టుగా అంధులు అనుకో, జాత్యంధులు అయితే వాళ్ళకి క్రమంగా ఎదుగుదలలోనే తెలుసుకుంటారు. సడన్గా కళ్ళు పోతే ఎంత కన్ఫ్యూజియస్గా ఉంటుంది ప్రపంచం, చాలా కన్ఫ్యూజన్. పైగా గర్భావస్థ, అడవి, అలవాటైన ప్రదేశం కాదు, ఎవరు పరిచారకులు లేరు, సేవకులు లేరు, రాణులు గందరగోళంగా అయిపోయారు. ఒక్కొక్కళ్ళు కన్నారు. కన్న ప్రతి బిడ్డని అడవి జంతువులు లాక్కెళ్ళిపోయినాయి. పసిబిడ్డలు నెత్తురు వాసన వచ్చేసరికల్లా అడవిలో జంతువులు వేసిపోతారు కదా. 6 అయ్యేసరికల్లా ఆయన ఏమనుకున్నారు, ఒక 2-3 రోజుల వ్యవధిలోనే జరిగిపోతున్నాయి పురుళ్ళు. ఏమనుకున్నారు, మన వల్ల కావట్లేదు, ఈ ఆఖరి పిల్లవాడు, ఆఖరి దాని పురుడిని జాగ్రత్తగా చెయ్యాలని 6 ఒక వలయంగా నిలబడి ఆ పిల్లాడిని కన్నాక వాడిని కింద పెట్టకుండా, అసలు ఎక్కడా వదిలిపెట్టకుండా చేతుల్లో నుంచి చేతుల్లోకే మార్చుకుంటూ ఆ 7వ గర్భంలో జన్మించిన కుమారుణ్ణి జాగ్రత్త పరిచారు, పెంచుకున్నారు. ఒక్క పిల్లాడు బతికాడు వాళ్ళకి. సరే ఆ ఒక్క పిల్లాడిని అట్లాగే గుడ్డిగా ఎలాగోలాగా ఏదో తడుముకుంటూ చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు పోసుకుని ఏదో దొరికిన కాయ కసురు తిని, ఆ పిల్లాడికి ఏముంది, పాలిచ్చే తల్లులే కదా ఉన్న వాళ్ళంతా, తలా కాసుని పాలిచ్చుకుని పిల్లాడిని పెంచుకున్నారు. పిల్లాడు కొత్త పెద్ద 3-4 ఏళ్ళు వచ్చేసరికి వాడికి తెలిసింది, వాడికి కళ్ళు కనపడతాయి కదా. ఈ కళ్ళు లేని తల్లుల అవస్థ గమనించి వాడు మంచి చురుగ్గా అయ్యాడు. మనకి అవసరం అన్నీ నేర్పిస్తుంది. 5-6 ఏళ్ల వయసు వచ్చాక వీళ్ళు ఉన్న చోట పళ్ళు గిళ్ళు లేవని దూరంగా ఎక్కడో పళ్ళ వాసనలు వస్తుంటే కోతులు కిచకిచలు వినపడుతుంది. అందుకని వీడేం చేశాడు, ఈ పిల్లాడు అక్కడెక్కడో పళ్ళు బాగా ఉన్నాయి, అక్కడ కోతులు అవి బాగా కిచకిచలాడుతున్నాయి, ఒకవేళ ఏవో ఫ్రూట్స్ ఏవో ఉండుంటాయని ఈ తల్లులందరినీ అక్కడికి తీసుకుపోయాడు. వెళ్తే అదొక కిరాతుల గుంపు ఉన్న స్థలం అన్నమాట. అక్కడ ఆహారం దండిగా దొరుకుతోంది. ఒక కిరాతుల గుంపు ఉంది, మంకీలు పక్షులు అన్నీ ఉంటాయి. ఆహారం దొరుకుతుంటే జంతువులకి ఏముంది, హాయిగా ఉంటుంది. సరే ఏం చేశాడు, అక్కడికి వెళ్ళేసరికల్లా ఇంత ఎత్తునున్న తెల్లగా మెరిసిపోతున్న పిల్లాడు, రాజుగారి కొడుకు కొంచెం కళగా కనపడుతుంది. ఈ 7 తల్లులు వాళ్ళు ఏం చేశారు, కొద్దిగా ఆదరించి పిల్లాడిని దగ్గర ఉంచుకున్నారు. పిల్లాడు ముద్దుగా ఉన్నాడు, చక్కగా మాట్లాడతాడు, కొంచెం చురుగ్గా ఉన్నాడు. ఈడుని మించిన చురుకుతనం, ఎందుకంటే వాడు 3వ ఏటి నుంచి సర్వైవల్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లోనే ఉన్నాడు, వాడు యాక్టివ్గా ఉంటాడు కదా. ఈ యాక్టివ్నెస్ తోటి ఏమైంది, కొంచెం 10-14 ఏళ్ళు వచ్చేసరికల్లా కిరాతుల దగ్గర బోల్డ్ అంతా యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. వాడు ఎంత లాఘవంగానో బాణం వేసేవాడు. లోపలున్న రాచరక్తం, తర్వాత ఒక ఋషి తాలూకు వరం వల్ల వచ్చిన మామిడి పండు నుంచి పుట్టడం, స్ట్రగుల్, ఎగ్జిస్టెన్స్ కోసం చేసే స్ట్రగుల్ ఎలాగో ఉంది. వాడు 15 ఏళ్ల వయసులో ఒక సింహాన్ని ఒట్టి చేతులతోటి చంపేసేటవాడు. ఇంత గొప్పగా పరాక్రమవంతుడైన పిల్లాడని వాడిని సింహదమనుడు అని పిలిచేవారు. సింహాన్ని చంపినవాడు. వాడికి 17-18 సంవత్సరాలు వచ్చాక వాడికి ఏం ఊహ వచ్చిందంటే, మా అమ్మలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక రకంగా లేరు, ఇప్పుడు అడవిలో పడున్న రాణులే, చాలా కాలం నగరవాసం చేసి ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళ భాష, తల్లుల భాష, వీళ్ళ ప్రవర్తన, తల్లుల అన్నిట్లలో వాడికి డిఫరెన్సెస్ కనపడుతూ ఉంటాయి. అప్పుడు ఏదో ఒక సందర్భంలో అడిగేసరికల్లా వాళ్ళు మేలుగా ఇది జరిగిందంతా ఇట్లా జరిగిందని చెప్పేసరికల్లా వీడికి ఏమనిపించింది, ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటాం, ఏదైనా నగరానికి వెళ్ళి పొట్టపోసుకోవాలి, తల్లులకి కళ్ళకి ఏదైనా వైద్యం దొరుకుతుందేమో చూడాలి అంటే వాళ్ళు భయపడ్డారు. అమ్మో నేను పంపించాను నాయన, నువ్వు మాకున్నది ఒక్కడివే,
అంటే ఏం భయం లేదు, ఆ కిరాతల గుంపుకి వీడే నాయకుడు, రాజు అయిపోయాడు, వాడు బలశాలి కదా. సరే వాళ్ళందరికీ తల్లుని అప్పచెప్పి తను ఏం చేశాడు, నగరానికి వెళ్ళిపోయాడు. నగరానికి వెళ్ళేసరికల్లా ఇప్పుడు వెళ్తే ఏముంది, ఓసారి వెళ్ళేసరికల్లా వీడు కొంచెం బాగా బలశాలిగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, కిరాత వేషం అయినప్పటికీ తెలివిగా ఉన్నాడు. తల్లుడు కొంచెం చదువుకున్న తల్లుడే కదా. ఈ వెళ్ళేసరికల్లా ఏమైంది, అతను ఒక సత్రంలో దిగాడు. ఆ సత్రంలో ఉండేవాడు. ఆ సత్రం దగ్గరికి ఒక గుర్రము కత్తి అమ్మకానికి వచ్చింది. ఆ గుర్రం ముఖం మీద ఒక గుడ్డ కత్తి ఉందన్నమాట. కత్తి మహాబరువు. ఆ కత్తిని ఎత్తగలిగిన వాడే గుర్రాన్ని ఎక్కగలడు. కత్తి ఎత్తటమే కష్టం. గుర్రానికి ఆకాశ గమన శక్తి ఉంది. అది నేల మీదే కాదు, ఆకాశంలో కూడా నడుస్తుంది. ఈ గుర్రము కత్తి సొంతం చేసుకున్న వాళ్ళకి 10,000 వరహాలకే గుర్రము కత్తి 2 ఇచ్చేయబడతాయి. అంటే ఆ దేశపు రాజైన శత్రుంజయుడు అంటే ఈ సింహదమనుడి తండ్రి కూడా ట్రై చేశాడు, ఎవరో కత్తి ఎత్తలేకపోయారు. ఆ కత్తి ఎత్తి పట్టుకుని గుర్రం ఎక్కాలి. అది పట్టుకున్నాక ఇంకెక్కలేకపోతున్నారు. ఈ కుర్రాడు ఏం చేశాడు, నేను ట్రై చేస్తానని వీడు ఎన్నో చెట్లెక్కి గొట్లెక్కి చిన్నప్పటి నుంచి అదే పని మీద ఉన్నాడు. ఏదో నేర్చుకునేది కాదు కదా. సరే ఏం చేశాడు, ఆ కత్తి లాఘవగా భుజాన్ని వేసుకున్నాడు. చెంగుమని ఒక్క ఎగిరి గుర్రం మీద ఎక్కేసాడు. ఎక్కేసరికల్లా ఆ గుర్రం పరుగు తీసింది. వాడు మొదటిసారి గుర్రం ఎక్కటం అయినా కూడా దాన్ని లాఘవంగా పట్టుకున్నాడు. అది పైకి ఎగిరింది, కిందకి ఎగిరింది, మొత్తం అన్ని చోట్ల ఎగిరి దూకి ఏం చేసినా గుర్రాన్ని వాడు వదిలిపెట్టలేదు. గుర్రం వాడికి స్వాధీనం అయిపోయింది. ప్రజలంతా ఓహో అన్నారు, భలే సూపర్గా చేశాడు. మనం అట్లా హీరోల కథలు వింటుంటాం కదా, అందరూ చప్పట్లు కొట్టారు, శబాష్ శబాష్ అన్నారు, కొనుక్కోమన్నారు. కొనుక్కోవడానికి డబ్బులు ఏవి మన వాడి దగ్గర. వీడు వచ్చిందేమో అడవి నుంచి, ఏదో అక్కడ ఇక్కడ దొరికిన మణులు రాళ్ళు తెచ్చుకున్నాడు. వాటిని ఏదో అమ్మి 10 రూపాయలు పెట్టుకుని తిని తిరుగుతున్నాడు. అక్కడి నుంచి సరే సైన్యాధ్యక్షుడు, మంత్రి, వారావీర నలుగురు చేరారు. వాళ్ళంతా ఏమన్నారు, రాజుగారు కూడా ఆశ్చర్యపడి, ఇంత శక్తి కుర్రాడు చూస్తే చువ్వాళ్ళే ఉన్నాడు, వీడు ఇంత పవర్ఫుల్గా ఎలా ఉన్నాడు అనుకుని రాజుగారి చేత ఆ గుర్రాన్ని ఆ కత్తిని కొనిపించారు. మంత్రి సైన్యాధ్యక్షుడు కలిసి. రాజు అన్నాడు, నువ్వు మా దగ్గరే ఉండు, ఏదో ఒక సైనిక పదవిలో ఉండు కానీ అని చెప్పి, తన తండ్రి అయినా కూడా నాన్నెవరు మీ అమ్మ ఎవరు అంటే ఎవరు లేరు, నేను కిరాతల గుంపులో వాడిని అని చెప్పుకున్నాడు. అక్కడ ఉండటం మొదలుపెట్టాడు అనమాట. సరే ఇవి ఉండేసరికల్లా రాజుగారి దగ్గరికి, రాజుకి అంత యాక్టివ్గా చురుగ్గా ఉండే పిల్లలు సంతానం లేదు. 7 పెళ్ళాలా ఎక్కడికో పోయారో ఏమయ్యారో తెలీదు. ఈ ఉన్న భార్యమణికి సంతానము లేదు. కానీ ఇప్పటికీ ఆ ఊళ్ళో ఏదో ఒక గుర్రమో ఏదో ఒక గాడిదో ఏదో ఒక ఏనుగో చంపబడుతూనే ఉంది. వీళ్ళు పట్టుకోలేకపోతూనే ఉన్నారు. అప్పటికి 16 సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. మధ్య మధ్యలో మనుషులు కూడా మాయమైపోతుంటారు, ఎక్కడికి పోయారో తెలీదు, ఎవరు చేస్తున్నారో తెలీదు. సరే రాజుగారు అన్నాడు, అబ్బాయి నువ్వు చాలా సమర్థుడివి, ఈ ఆకాశగమన విద్య ఉన్న గుర్రం ఉంది నీ చేతిలో, నువ్వు నా దగ్గర ఉండు. మరి సైన్యాధ్యక్షుడి పదవి కాదు కానీ 2 చిన్న అధ్యక్షుడి పదవి ఇచ్చారు. రాత్రిపూట పహరా కాసి ఏ సమయంలో ఇది జరుగుతోందో ఈ చంపడాలు ఎవరు చేస్తున్నారో చూడమన్నారు. కుర్రాడు మంచి యాక్టివ్గా ఉన్నాడు. వాడికి తెలుసు ఇక్కడ ఉన్నది ఈవిడ మీద అనుమానం ఉంది వాడికి. ఇప్పుడు ఈ అనుమానం మీదే కదా తన తల్లులు కళ్ళు పోగొట్టుకుని పాపం వాళ్ళు రోడ్డున అడవిలో పడిపోయారు. వీడు రాత్రిపూట పహరా తిరగటం మొదలుపెట్టాడు. ఈ చిన్నరాణి కాస్త గుటుకుమనిపోయింది. అయ్యే బాబోయ్ వీడికి దొరికిపోతానేమో నేను వెళ్ళడం మానేసింది. 3-4 నెలలు గడిచేసరికల్లా ఆహారం చాలక దానికి విసుగ్గా ఉండేది. మనుషులు చూస్తే విరుచుకు తినేసేద్దామనిపించేది. తిండి చాలటలేదు. ఏమనుకుంది, ఇలా లాభం లేదని, ఏమండి నాకు విపరీతమైన తలనొప్పి, మన ఊళ్ళల్లో ఎక్కడా దీనికి వైద్యం ఈ మందు దొరకదు, మన దగ్గర ఒక బ్రహ్మాండమైన కుర్రాడు ఉన్నాడు కదా, వీడిని మా అక్కయ్య భ్రమరవాసిని, నాకు ఒక అక్కయ్య ఉంది, అక్కడికి పంపిద్దాం. మా అక్కయ్య దగ్గర ఒక అంజనం ఉంది, అది కంట్లో పెట్టుకుంటే ఇట్టే తలనొప్పి తగ్గిపోతుంది. అదంతా తలనొప్పిగా ఉంది. ఆవిడ ఆహారం లేక ఒడిలిపోయింది మనిషి. రాజుగారు ఈవిడికి తలనొప్పి అనుకున్నాడు. అక్కడి నుంచి సింహదమనుని పిలిచారు. పిలిచాక సరే ఆవిడ చెప్పింది, బాగా ఫలానా మన ఇక్కడి నుంచి 100 యోజనాలు వెళ్తే ఒక కొండ వస్తుందా, ఆ కొండ మీద నుంచి 100 యోజనాలు అటు దిగావంటే అదేదో ఒక నది వస్తుంది, ఒక సముద్రం వస్తుంది, సముద్రం మధ్యలో ఒక దీవి వస్తుంది, బోల్డ్ అని చెప్పింది అనమాట. అక్కడికి వెళ్ళాక ఒక కొండ రాయి కనబడుతుంది, నేను ఒక పొడి ఇస్తాను, పొడి కనుక చల్లేవంటే దాని మీద అదంతా బిలం విచ్చుకుంటుంది, లోపల మా అక్కయ్య ఉంటుంది, నేను ఒక ఉత్తరం రాసిస్తాను, ఆ ఉత్తరం మా అక్కయ్య చేతిలో పెట్టు నీకు అని చెప్పింది. ఇప్పుడు చూడు, ఈ అమ్మాయి నేను రాజకుమార్తెని అని చెప్పింది రాజుకి. మా అక్కయ్య కొండ అవతల, తర్వాత గుట్ట అవతల ద్వీపంలో ఎక్కడో ఉంటుందంటే రాజుగారు ఎలా నమ్మాడు? అలాగే ఈ మోహావేశంలో ఒళ్ళుపై తెలియదు అనమాట. ఇది నిన్న ఇలా చెప్పింది, ఇవాళ ఇలా చెప్తోంది ఏంటి అనిపించలా. ఈ కుర్రాడికి ఒక ఉత్తరం రాసింది. దానితోడు భార్యలందరూ వెళ్ళిపోయినాక కూడా ఇక్కడ మరణాలు జరుగుతానే ఉన్నాయి. అది కూడా ఆలోచించట్ల. అయినా కూడా ఏదో జరుగుతోంది అనుకునేవాడు. వాళ్లే చేస్తున్నారనేది అమ్మాయి.
ఆహా. వాళ్ళు పోయినా వాళ్ళే చేస్తున్నారు, ఎవరో ఒకళ్ళు వచ్చి తినేస్తున్నారు అనేది. ఉత్తరం రాసి చేతిలో పెట్టింది. ఉమ్. ఉత్తరం దట్టిలో పెట్టుకున్నాడు, గుర్రం ఎక్కాడు. ఆ గుర్రం ఆకాశం మీద వెళ్ళిపోతుంది కదా, ఇక ఈ ద్వీపాలు గీపాలు దాటేసి సముద్ర తీరానికి వెళ్ళిపోతుంది. ఎలాగో జరిగేదే. సరే ఈ అబ్బాయి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళాక ఏం జరిగిందో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం మనం. అలానే రమ్మగారు, నమస్తే. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.